కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని చూడబోతున్నాం. సో ఇవాళ దాదాపు కొన్ని ఇంపార్టెంట్స్ పాలిటీ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో అవి మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ కాంపిటేటివ్ అభ్యర్థులకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో చూద్దాం మన హెడ్డింగ్స్ వచ్చి. ఫస్ట్ టాపిక్ వచ్చి క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు. ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అదేవిధంగా జననమరణ రికార్డులతోటి ఓటర్ల జాబితా అనుసంధానం, ఈసీ కీలక నిర్ణయం. బెంచ్ల తీరు ఆందోళనకరం, పొంతన లేని తీర్పులతో జూదారి క్రీడలా మారిన వాయిద్యాలు. ఒక కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పుపై సుప్రీం ఫైర్. అక్రమ నిర్మాణాలపై కఠినంగా ఉండండి, రెగ్యులేషన్కి అవకాశం ఇవ్వద్దు, న్యాయస్థానాలకు సుప్రీం సూచన. సో టోటల్గా మనం 4 టాపిక్స్ని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇందులో ఖచ్చితంగా ఒక్క బిట్ అయినా మనకి వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో రావచ్చు. చూద్దాం మరి. ఫస్ట్ మన హెడ్డింగ్, క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు. వారు ఎస్సీ చట్టం కిందకి రక్షణ పొందలేరు. క్రైస్తవ మతంలో కులమనే భావన లేదు, హైకోర్టు స్పష్టీకరణ. నిందితులపై ఒక పాస్టర్ దాఖలు చేసిన కేసు కొట్టివేత. ఇది మనకి ప్రస్తుతం మనం సాక్షి అమరావతి ఎడిషన్ నుంచి మాట్లాడుకుంటాను. ఎస్సీ వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారితే ఆ రోజునే వారికి ఎస్సీ హోదా రద్దవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారు ఎస్సీ చట్టం కింద రక్షణలు పొందలేరని తెలిపింది. క్రైస్తవుల్లోకి మారినటువంటి ఎస్సీ నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయలేరని, ఒకవేళ ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినా అది చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలో మారిన పాస్టర్గా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి ఎస్సీ చట్టం కింద కొందరిపై ఫిర్యాదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఎస్సీ చట్టాన్ని సదరు పాస్టర్ దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. సో ఓవరాల్గా మనం ఈ ఎంటైర్ టాపిక్లో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. ఎప్పుడైతే వాళ్ళు క్రైస్తవ మతంలోకి ఎస్సీలు మారుతారో ఆ రోజు నుంచే వారికి ఎస్సీ హోదా రద్దవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ఏ హైకోర్టు అంటే మనకి అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ తీర్పు అయితే ఇచ్చింది. ఈ తీర్పులో మేజర్గా ఎవరు కేసు వేశారంటే ఒక పాస్టర్ దాఖలు చేసినటువంటి కేసు సందర్భంగా ఇది వచ్చింది. ఈ మేరకు తీర్పిచ్చిన న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ 3 పాయింట్లు మనం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యం ఆల్రెడీ చెప్పాం కాబట్టి క్లారిటీ వచ్చేసే ఉంటుంది. సో మరొక ఇంపార్టెంట్ పాలిటీ అప్డేటు, జనన మరణ రికార్డులతోటి ఓటర్ల జాబితా అనుసంధానం, ఈసీ కీలక నిర్ణయం. జనన మరణ రికార్డులతోటి ఓటర్ల జాబితా అనుసంధానం చేయబోతున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తద్వారా ఓటర్ల జాబితాను ఖచ్చితత్వం నవీకరించడంతో పాటు ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచడానికి వీలవుతుందని పేర్కొంది. ఇందుకోసం మరణాలకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ రూపంలో ఎప్పటికప్పుడు పొందుతామని తెలిపింది. మరణించిన వారి కుటుంబాల నుంచి సమాచారం వచ్చే వరకు వేచి చూడకుండా ఆర్జీఐ నుంచి సమాచారం వచ్చిన వెంటనే బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి సమాచారాన్ని ధృవీకరించుకొని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఒక ఓటరు సమాచారాన్ని చీటీని విఐఎస్ ఓటర్లకు మరింత స్పష్టంగా కనిపించేందుకు వీలుగా అందులోని వివరాలు పెద్ద అక్షరాలతో ఉండేలా రూపొందించాలని ఈసీ నిర్ణయించింది. తద్వారా ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని తేలిగ్గా గుర్తించడంతో పాటు అధికారుల జాబితాల పేర్లు సులభంగా చూసుకునేందుకు వీలవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి నుంచి ఎప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో జనన మరణాల డేటా తీసుకొని దాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళి డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఓటర్ సమాచార చీటీలో అక్షరాలను పెద్ద అక్షరాలుగా ఉండే విధంగా వీళ్ళు రూపొందిస్తున్నారని చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ యొక్క జనన మరణాలు అప్డేట్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, ఖచ్చితత్వం లేకుండా ఉండేది. బట్ ఇలా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా పారదర్శకత పెరిగే అవకాశం అయితే ఉంది.
సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. మళ్ళీ మరొక అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిద్దాం.